రోమ్, వాటికన్ సిటీ నలు ప్రాంతాలలో ఇల్లు ఇల్లు తిరిగి సువార్తలాగే రామవార్త అని పేరు చెప్పి జీసస్ని తిడితే, రోమ్ని తిడితే అప్పుడు అక్కడ ప్రజలు నాలాగే రీసెర్చ్ చేస్తారు. అందాక నువ్వు కాస్త ఓపికగా వెయిట్ చేయవాణి. ఇకపోతే ప్రవీణ్ పగడాల ఒక నిజమైన క్రైస్తవుడు అన్నావు అంటే దాని అర్థం ఏమిటో తెలుసుకోవచ్చా? భారతదేశాన్ని తిట్టేవాడు అనా? బ్రిటిషర్స్కి దేశాన్ని అమ్మేవాడు అనా? తెల్ల క్రైస్తవులు భారతీయులకి తల్లిదండ్రులు అని చెప్పి కొన్ని వందల వేల సంవత్సరాల వరకు భారతీయుల్ని బూట్ పాలిష్ చేసే హీనులుగా, బలహీన జాతిగా తయారు చేసే మాస్టర్ పథకం అల్లేవాడు అంటే నిజమైన క్రైస్తవుడు అని అర్థమా? వాటికన్ ఆఫీస్ వదిలేసి చేతులెత్తేసిన విషయాన్ని నీవు నెత్తి మీద పెట్టుకుని వాదనకి వచ్చావు.